అంటే దీనికి కారణం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని. అందుకనే మనం ఒకసారి చూస్తే సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటున్నారు. 2025 థీమ్ వచ్చి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకురాగలుగుతామో తీసుకురావడానికి థీమ్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆలోచిస్తే పర్యాటక రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే పర్యావరణం, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ సుస్థిరమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ థీమ్ను తీసుకున్నారు. ఒకప్పుడు టూరిజం అంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక్క పుణ్యక్షేత్రాలకే పోయి వచ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా పోతే గుడికి పోయి వస్తే అది ఒక పెద్ద టూరిజం అనుభూతి. చిన్నప్పుడు పిల్లలు కూడా స్కూలు చదువుకునే రోజుల్లో దేవుని దగ్గరికి పోవడం, దేవుణ్ణి చూడడం, ఆ సందర్భంలో ఆ పక్క ఉండే చుట్టుపక్కల ఉండే షాపింగ్ వెళ్ళి చేయడం, ఆ అనుభూతి పెద్ద అనుభూతిగా ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మారిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మారింది. ఆర్థిక వ్యవస్థ మారిన దానివల్ల ఆలోచన విధానం మారింది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు దేశాల ఆర్థిక అభివృద్ధిని శాసించే పరిస్థితి టూరిజం శాఖకు వచ్చింది. మకాన్ ఉంది, మాల్దీవులు ఉన్నాయి, హాంకాంగ్, చిన్న ఐలాండ్స్. ఈరోజు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఆ దేశం ఆర్థికంగా ఉపాధి కల్పనకు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మీరు టూరిజం చూస్తే $2.36 ట్రిలియన్ ఎకానమీ టూరిజం వల్ల వస్తుంది. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ కంటే తక్కువ. అలాంటి పాపులేషన్ $2.36 ట్రిలియన్ అంటే మన దగ్గర మనం చూస్తే $231 బిలియన్ మాత్రం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రతిరోజు చెప్తా ఉంటారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక అభివృద్ధి అవుతుంది, ఉపాధి కల్పన వస్తుంది. మనం అందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. టెక్నాలజీ వల్ల చాలామంది ఉద్యోగాలు తగ్గిపోతాయనుకుంటున్నారు. కానీ టెక్నాలజీని డెవలప్ చేస్తూనే టూరిజం పైన కానీ ఫోకస్ చేస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇండస్ట్రీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మీరు సర్వీస్ సెక్టర్ అన్ని కంపేర్ చేసుకుంటే అన్నింటికంటే ఎక్కువ టూరిజంలో ₹1,00,000 ఖర్చు పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడే పని లేదు. ఏదైనా మీరు తీసుకున్నా, కల్నరీ తీసుకున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఏ థీమ్లో తీసుకుని ఇప్పుడు మీరు చూశారు. గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన అభ్యర్థి సంవత్సరానికి ₹3,00,000 సంపాదిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఒక విశాఖపట్నంలో ఒక మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసి ఒక ₹50,000 నెలకు సంపాదిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఎత్తున ఆర్థికంగా అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం, మన ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. నేను ఈసారి వస్తానే నేను ఒకటే ఆలోచించాను. టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు పరిశ్రమలకే ఇచ్చేవాళ్ళం. ఈరోజు హోటళ్ళకు కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.